ప్రారంభంలో పార్వతీదేవి తాను స్నానానికి ఉపయోగించే పసుపు ముద్దతో గణేశుడిని సృష్టించింది. ఆమె స్నానం చేసేటప్పుడు ప్రవేశద్వారం వద్ద కాపలా చేసే పనిని అతనికి ఇచ్చింది. శివుడు తిరిగి వచ్చినప్పుడు ఒక అపరిచితుడు తన దారిని అడ్డుకోవడంతో వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో శివుడు తన త్రిశూలంతో గణేశుని తల నరికాడు. పార్వతీ దుఃఖాన్ని చూసిన శివుడు గణేశుడిని తిరిగి బ్రతికిస్తానని వాగ్దానం చేశాడు. వారు కనుగొన్న మొదటి జీవి యొక్క తలని తీసుకురావడానికి అతను తన అనుచరులను పంపాడు. అది ఏనుగుగా ఉంది. శివుడు గణేష్ శరీరానికి ఏనుగు తలను అతికించి అతన్ని తిరిగి బ్రతికించాడు. ఆ రోజు నుంచి అన్ని దేవుళ్ల ముందు గణేశుడిని పూజిస్తామని ఆయన ప్రకటించారు. ఆ విధంగా గణేష్ దేవుడు ఏనుగు తల మరియు మానవ శరీరంతో జన్మించాడు. అతను జ్ఞానం, శ్రేయస్సు మరియు అడ్డంకులను తొలగిస్తాడు.